హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలో గోల్డ్ లోన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎందుకంటే రీసెంట్ డేస్లో గోల్డ్ లోన్స్లో రీపే చేసేటప్పుడు టోటల్ అమౌంట్ని మనం కట్టేసి తర్వాత మనం అమౌంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనం కట్టలేకపోతే ఎలా చేయాలి, అదేవిధంగా గోల్డ్ లోన్ పర్ గ్రామ్ రేట్ ఎంత ఉంది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం గోల్డ్ లోన్ పొందాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా గోల్డ్ లోన్ యొక్క ప్రాధాన్యత మనం చూసినట్లయితే, మనకు ఏదైనా మనీ అర్జెంట్ అయినప్పుడు వెంటనే ఫాస్ట్గా మనకు గుర్తొచ్చే లోన్ గోల్డ్ లోను. ఎందుకంటే బ్యాంకులో కానీ ఎక్కడైనా ఫైనాన్స్లో కానీ ఈజీగా మనము గోల్డ్ని తాకట్టు పెట్టుకొని మనీ అనేది మనం పొందవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే గోల్డ్ రేటు కూడా డైలీ రోజు రోజుకి చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మొట్టమొదటగా ఈ గోల్డ్ లోను ప్రాముఖ్యత అంటే గోల్డ్ లోన్ వలన మనం ఏమేమి బెనిఫిట్స్ పొందవచ్చు అని చూసుకుంటే, చాలామంది గోల్డ్ని బ్యాంకులో పెట్టడానికి సందేహిస్తుంటారు. తర్వాత నేను ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటంటే, మ్యాక్సిమం మీకు అమౌంట్ నీడ్ వచ్చినప్పుడు, గోల్డ్ లోన్ కావాల్సి వచ్చినప్పుడు మ్యాక్సిమం మీరు సందేహించకుండా ముందుగా మీకు ఖాతా ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ని సంప్రదించండి. ఒకవేళ మీకు అత్యవసర పరిస్థితిలో మీకు అంత మరీ అర్జెంట్ అయినప్పుడు తప్ప ఫైనాన్స్ ఏజెన్సీస్కి వెళ్ళకండి. మ్యాక్సిమం మీరు నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే గోల్డ్ను తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్లో కూడా మీకు పర్ గ్రామ్ రేట్ అనేది ఎక్కువ ఉంది, హై వాల్యూ ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన యూనియన్ బ్యాంక్లో గ్రాముకి 22 క్యారెట్స్ గోల్డ్కి 7,422 రూపాయలు మనకు అత్యధికంగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా గోల్డ్ లోను తీసుకోవడం ద్వారా మనకు ఏమేమి లాభాలు పొందొచ్చు అని చూసుకుంటే, ముఖ్యంగా మన గోల్డ్ అనేది ఇంట్లో పెట్టుకోవడం కంటే బ్యాంకులో సేఫ్గా భద్రంగా మనము దాచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న దానికంటే కూడా బ్యాంకులో ఉంటే చాలా సేఫ్గా ఉంటుంది. దొంగల భయం అనేది కూడా మనకు ఉండదు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు అవసరానికి మనీ అనేది చాలా ఫాస్ట్గా దొరుకుతుంది. 1 year వరకు మనం రీపే చేయకపోయినా కూడా మనల్ని బ్యాంక్ వారు ఎటువంటి రీపేమెంట్ కోసము అడగరు. తర్వాత చాలామంది గోల్డ్ నేను చూస్తుంటే బ్యాంక్స్లో గోల్డ్ కొనడానికి గోల్డ్ లోన్ పెట్టే వాళ్ళని కూడా నేను చాలామందిని చూస్తుంటాను. అంటే గోల్డ్ లోన్ పెట్టేసి ఆ వచ్చిన అమౌంట్తో తిరిగి గోల్డ్ కొంటూ ఉంటారు. ఈ విధంగా మనము ఒకేసారి కొనలేకపోయినా ఇది కూడా ఒక టిప్గా నేను మీకు సలహా ఇస్తున్నాను. ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే, గోల్డ్ లోన్ని మీరు ప్రతి మంత్ కూడా మీరు రీపే చేయించండి. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా మీరు మంత్లీ కట్టేసుకోవచ్చు. దీని ద్వారా మనకు లోన్ అనేది తగ్గిపోతుంది. ఇయర్లీ ఒకసారి కట్టుకోవడం కన్నా కూడా మీ దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పుడు వెంటనే మీరు ఆ అమౌంట్కి గోల్డ్ లోన్కి సపరేట్గా అకౌంట్ నెంబర్ వస్తుంది. ఆ అకౌంట్ నెంబర్లో మీరు ఎవ్రీ మంత్ ఎప్పుడైనా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా మీరు దాంట్లో కట్టుకుంటా వస్తే మీకు లోన్ వాల్యూ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత గోల్డ్ లోన్కి సంబంధించి నేను ఇచ్చే ప్రాముఖ్యమైన టిప్ ఏంటంటే, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ పడాలి అనుకుంటే మీరు మ్యాక్సిమం మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా గోల్డ్ లోన్లో మీరు రీపే చేయండి. తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒకవేళ ఎవరైతే సేఫ్టీ లేదు ఇంట్లో, నేను గోల్డ్ బ్యాంకులో పెట్టుకోవాలి అని పెట్టేవారు కొంతమంది ఉంటారు. అలాంటి వారి కోసం నేను ఏం సలహా ఇస్తానంటే, సపోజ్ మీ గోల్డ్ అంతా బ్యాంకులో పెట్టారు, మీకు ఒక 5 lakhs లోన్ వచ్చింది. ఆ అమౌంట్కి 5 lakhs వచ్చిన తర్వాత మీకు అవసరం లేదనుకుంటే అందులో మ్యాక్సిమం అమౌంట్ మీరు రీపే చేసేయండి. 4,50,000 మీరు రీపే చేసేస్తే మిగిలిన 50,000కే మీకు వడ్డీ అనేది పడడం జరుగుతూ ఉంటుంది. ఇదొక సలహా నేను ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ డేస్లో ఆర్బీఐ వారు మనకు గోల్డ్ లోన్ రీపేమెంట్ పాలసీని చేంజ్ చేశారు. మనము రీపే చేయాల్సి వచ్చినప్పుడల్లా మనము గోల్డ్ లోన్ వాల్యూ ఇంట్రెస్ట్తో సహా మనము కట్టేసి తర్వాత తిరిగి మరలా మనం గోల్డ్ లోన్ తీసుకొని అమౌంట్ అనేది యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనము కట్టలేని పరిస్థితిలో మనం ఏం చేయాలంటే, ఎవరైతే మన పేరు మీద గోల్డ్ లోన్ ఉన్నప్పుడు దాన్ని నెక్స్ట్ మన వైఫ్ పేరు మీదకి చేంజ్ చేసుకుంటే, ఎవరైతే బ్యాంక్ వారు లేదంటే గోల్డ్ లోన్ ఏజెన్సీ వారు ఏం చేస్తారంటే వైఫ్ పేరు మీద మనకు గోల్డ్ లోన్ పెట్టేసి మన పాత లోన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక టిప్. మనం కట్టలేనప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన ఇంట్లో వారు ఇంకొకరి పేరు మీదకి మన గోల్డ్ లోన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్, గోల్డ్ లోన్ పర్ గ్రామ్ అయితే ఇప్పుడు 7,422 రూపాయలు దాకా ఉన్నది.
అదేవిధంగా అగ్రికల్చర్ కింద మనము గోల్డ్ లోన్ తీసుకోవడానికి 2 లక్షల వరకు అయితే మనకేమీ పెద్ద ప్రూఫ్ కూడా అవసరం లేదు. మనము అగ్రికల్చర్ పర్పస్ కింద ఈ అమౌంట్‌ని అనేది యూజ్ చేసుకుంటున్నాం అనే డిక్లరేషన్ మీద సంతకం చేస్తే సరిపోతుంది. 2 లక్షలు మించి తీసుకోవాలంటే ఏదో ఒక ప్రూఫ్, మనకు అగ్రి ప్రూఫ్ ఏదో ఒకటి, లేదంటే డైరీ ఫార్మ్ ఏదో ఒకటి దేనికో